డప్పు కొట్టుకొని ఊర్లో పోయి చెప్తే వాళ్ళకి సమావేశం అయిపోయి అక్కడ నిర్ణయాలు తీసుకునేది గ్రామాల్లో. దానిపైన గిద్దవారు ఉండేది. వీళ్ళంతా వాళ్ళు వచ్చినప్పుడు రికార్డు రాసేసి నాకేది ఇప్పుడు ఎంఆర్ వ్యవస్థ ఈ పునాదులు అన్నట్టు. ఈ వ్యవస్థ మీద బాగా చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఎన్టీఆర్ పీరియడ్ నుంచి రాజశేఖర్ పీరియడ్ నుంచి వీళ్ళకి వేతనాలు లేవు. కాబట్టి 2007లో కనీసం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నాడు జియో తీసుకొచ్చినప్పుడు ఆ జియోలో కూడా కొంత మిస్టేక్స్ అవసరం మాకు ఒప్పుకోవాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి వీళ్ళకి 500 జీతం ఇవ్వాలని చెప్పేసి పెట్టిన తర్వాత అక్కడ సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ ఇక్కడ జీప్లో డబ్బులే లేవు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తాం. సో అట్లనే మళ్ళీ పెండింగ్ పడకుండా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 2011లో ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ శాఖలో మళ్ళీ దానికి ఆర్థిక శాఖ నుంచి వీళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక 1000 నుంచి 1200 పెంచారు. పెంచిన తర్వాత వీళ్ళ కేసు పడ్డది ఆ టైంలోనే. ఇప్పుడు మీరు పట్వారీకి ఇస్తున్నారు, మరి మాకేదో చెప్పి ఇంకో వీళ్ళకి ఉన్నట్టు వాళ్ళు కేసు వేశారు. కేసు వేస్తే వీళ్ళ పరిస్థితి మళ్ళీ అప్పుడు కూడా జియో తీసుకొచ్చి మళ్ళీ పెండింగ్ పెట్టింది. అక్కడ వాళ్ళు కూడా జీతం గ్రామ పంచాయతీ ఇవ్వాలా, వీళ్ళు కూడా గ్రామాల సర్వే లెక్క పనిచేస్తున్నారు. మంచి జరిగిన కార్యంలో ప్రభుత్వ అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. అక్కడ ఊర్లో పోయి డప్పు కొట్టి ఒక కేక్ అయితే వాళ్ళకి వచ్చి ఆ విధంగా నడిచే క్రమంలో ఆ వ్యవస్థ ఉన్నది. అయిన తర్వాత ఇప్పుడు ఊరుకున్నటువంటి సమస్య, ఊర్లో ఉన్న ప్రతి భూ రికార్డు కానీ ఏదైనా సమస్య పట్వారీ దగ్గర ఉండేది పూర్తిగా. సో ఇప్పుడు దాని తెలంగాణ స్టార్ట్ అయింది. నీళ్ళు నియమాలంతా కొట్లాడుకున్నాము. అంతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లనే కేసీఆర్ పెద్ద మేధావులు కూర్చున్న తర్వాత ఏం చేసినట్టే ఇవన్నీ తెలుసుకొని ఒక ఊరుకున్న సమస్య ఎవరి దగ్గర ఉంటాయంటే వీళ్ళ పట్వారీ దగ్గర ఉంటుంది. సో పట్వారీ చెప్తా అక్కడికి వస్తున్నాను. గతంలో తెలంగాణ చెప్తున్నా, దాంట్లో ఏమైందని చెప్తాను. అక్కడ ఉన్నది పిలిపించుకొని మాట్లాడితే ఊరుకు సంబంధించిన ప్రతి విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నది. రికార్డ్ యాజ్ పర్ రికార్డ్ రాసుకోవడం అనేది అప్పుడు పెద్ద రికార్డు ఉండేది. దాంట్లో రాసుకోవడం ఎన్ని పేరు పుట్టిరు అట్లా ఆ కుటుంబం మొత్తం వివరాలు ఉండేది. అది చూసుకున్న తర్వాత సరే దాని అప్పుడు హామీ ఇవ్వడము చేసిన తర్వాత పూర్తిగా కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేసీఆర్ పిఆర్ఎస్ ప్రభుత్వానికి అవగాహన వచ్చింది. ఏమైనా అవగాహన వచ్చిందంటే ఊర్లో ఉన్నటువంటి అసైన్ భూములు కావచ్చు, ఊర్లో ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉన్నది, ఇవన్నీ ఆ రికార్డు తెచ్చుకోవడం కోసం ఒక్కరోజు సర్వే పెట్టిండు. ఒక్కరోజు సర్వే పెట్టేసి ఒకటే రోజు అన్ని కుటుంబాలు వివరాలు గుర్తుంటే తెలంగాణ రాగా సర్వేలో ఆ కుటుంబ సర్వే ఎన్ని రోజులు జరిగింది? ఓన్లీ 35% జరిగి మిగతా లేవు మొత్తం వాళ్ళతో తెప్పించుకున్న తర్వాత ప్రతి ఊర్లో కానీ ప్రతి మండలాల్లో కానీ ఇంత భూమి ప్రభుత్వ భూమి ఉన్నది, ఇంత అసైన్ భూమి ఉన్న విషయం తెలిసిపోయిన తర్వాత దాన్ని ఏదైనా మార్చాలి అని చెప్తే దానిపైన కాపలు ఎవరు ఉన్నారు? వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదో ఒక విధంగా చేయాలి అని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఇది వాస్తవ విషయం. ఈ విషయాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఉద్యోగాల మీద పడ్డారు. అందులో ధరణి తీసుకొచ్చిండు. ధరణిలో ఊర్లో ఉన్నది. అప్పుడు రిజిస్ట్రేషన్ జరగాలన్నా ఇంకేదైనా జరగాలన్నా పట్వారి దగ్గర పోయి ఇది నా రికార్డ్ తీసి నంబర్ రాసిస్తే గిరిదావర్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ జరిగేది. ఇప్పుడు ఆయన పోయిన డైరెక్ట్ మీ తప్పు ఇంటరప్ట్ చేయను. నేను ఒకటే మాట చెప్తున్నానండి. రిజిస్ట్రేషన్ అనేది గిరిదావర్ దగ్గర జరగదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొటేషన్ గిరిదావర్ దగ్గర జరగదు. నేను చెప్తాను. అలా పోయేది. ఏదైతే కేసీఆర్ వ్యవస్థను తీసేసిండో డైరెక్ట్ ఎంఆర్ఓకి ఇచ్చేసిండు. సో ఎంఆర్ఓ గారు పోయిన తర్వాత ఎంఆర్ఓ ఏం చేసేటోడు? ఆ ఊరు వచ్చి ఈ భూమి నాటే గతంలో నాకు రాసి ఇచ్చారు, నేను రాసిన బాగా నా పేరు మీద చెప్తే చలో డైరెక్ట్ ధరణిలో ఎక్కిపోయేది. దాని మీద కంప్లైంట్ లేదు, దాని విచారణ లేదు, ఎంక్వైరీ లేదు. ప్రతి గ్రామంలో 90% ఏదైతే అసైన్ భూమి కానీ లేకపోతే వారసత్వ భూమి కానీ ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోవడం, వాళ్ళు చనిపోవడం, వాళ్ళ వల్ల మొత్తం పూర్తిగా భూమి మొత్తం అన్యాకృతం అయిపోయి ఆగమైపోయిన వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ఈ వ్యవస్థను ఇంత అన్యాయం తెచ్చిపెట్టి కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత భూభారతి తీసుకొచ్చింది. సో అందులో వీళ్ళు ఒక నిమిషం ఏంటంటే 17 లక్షల పైసలకు ప్రభుత్వ భూమి ఉంటే 3.5 లక్షల ఎకరాల భూమికి ఇప్పుడు దారుల్లో విడిపోయినది. అయితే అందులో డిటిపి ఆపరేటర్ ఉంటారు ఎంఆర్ఓ ఆఫీస్. ఒకడు హుజూర్ నగర్ లో 30 ఎకరాలు చెరువుని వాడి పేరు మీద మార్చేసుకున్నాడు. అదే ఇప్పుడు జైల్లో పోయారు వాళ్ళంతా. మా ఊరు వ్యవస్థ చెప్తాను. మా ఊర్లో ఉన్నటువంటి దాదాపు 2500 ఎకరాలు 2500 ఎకరాలు ఉంటే పట్వారి తర్వాత ఊర్లో ఉన్నట్టు వాళ్ళు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఆ రికార్డులు లేవు, భూమి లేదు, ఆ అసైన్ భూమి లేదు. ఎవరి పేరు మీద ఉందంటే ఆ వ్యక్తి పేరు అవసరం లేదు. కానీ వాళ్ళ చర్చలో పార్టీని అనుమానిస్తుంటున్నారు. ఈ విధంగా విధ్వంసం జరిగింది. సో ఈ విధ్వంసం అభివృద్ధి అయిపోయినట్టు ప్రభుత్వం అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తున్నది. నిరుద్యోగులను మోసం చేయడం, అన్యాయం చేయడం కాదు.
ఏదైనా సరే ప్రభుత్వం ఆలోచన చేస్తారు, నిర్ణయం ఒకసారి జరిగినటువంటి విధ్వంసాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఏం కావాలా, ఇప్పుడున్న సమస్య వాళ్ళకు నోటిఫికేషన్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో కావాలి. కానీ గతంలో ఏ విధంగా విధ్వంసం జరిగింది, ఇది ఎందుకు జరిగింది ఆలోచన కోచింగ్ సెంటర్లో ఉండదు, విద్యార్థులకు ఉండదు. నాకేం కావాలా, నేను చదువుతున్నా ఉద్యోగం కావాలంతే. కానీ ఇక్కడ వరకు ఎందుకు వచ్చిన సమస్య వాళ్ళకి ఆలోచన ఉండవు. కాబట్టి మన బ్యాక్ ఆలోచన చేయాలి. కాబట్టి అంత విధ్వంసం జరిగింది గతంలో. సో ఆ విధ్వంసం మారాలని చెప్తే మనం నిరుద్యోగులు కూడా కొంత చదువుకొని అవగాహన చేసుకొని విధ్వంసం జరిగిందో లోనే అసైన్ భూమి ప్రభుత్వ భూమి అది భూభారతి ప్లస్ మన ధరణి గురించి డిస్కషన్ అంటే రెవెన్యూ ఒక్క నిమిషం ధరణి గురించి భూభారతి గురించి మాట్లాడదామంటే మాట్లాడదాం. సబ్జెక్ట్ వేరే, రిలేటెడ్ సబ్జెక్ట్ కాదు. భూభారతిలో ఏం జరుగుతుంది, ధరణిలో ఏం జరిగిందో మాట్లాడదామంటే అది మాట్లాడదాం. ఆ సబ్జెక్ట్ మీకు తెలియాల్సిన అంశం, ఒక్క మాట చెప్తా నేను, మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు అడిగేది ఏంటి అంటే మన డిస్కషన్ విషయం తెలుసు, తెలియాల్సిన అంశమే. వినండి, విషయం తెలుసో తెలియదు, మీరు ధరణిని బ్లేమ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఎందుకు అట్లా తగ్గిపోయారని కారణాలు డిపార్ట్మెంట్ కాదు, మీరు ధరణిని బ్లేమ్ చేసే పనిలో ఉన్నారు. ధరణి అనేటువంటిది పూర్తి స్థాయిలో ధరణి ఏర్పాటు. ఒక్క నిమిషం, అప్పుడేం దొరలు ఉన్నారు, ఇప్పుడేం తల్లిదండ్రులు, ఇప్పుడు కూడా దొరలే, భూభారతిలో ఏమైనా కొత్త వచ్చిందా? భూభారతిలో ఏమైనా కొత్త వచ్చిందా? ఏమొచ్చింది భూభారతిలో? ఏం కొత్త వచ్చింది? అనుభవదారుడు కాలం ఉంది, పరిష్కారం ఉంది. కాలం ఒకటి పెరిగినంత మాత్రమే కాదు, ధరణి అప్గ్రేడేషన్ కుమారు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పు. ఉద్యోగాలు కావాలి. మనం మనం జీపీఓల గురించి మాట్లాడదలుచుకున్నాం. చూసే వాళ్ళు చాలా మంది కూడా కామెంట్స్ అదే పెడతారు, మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడకుండా ధరణి గురించి, వీటి గురించి కాదు, నిరుద్యోగుల గురించి మాట్లాడండి, విఆర్ఓలకి విఆర్ఏలకి జరుగుతున్న సమస్యలు ఏంటి అవి కూడా మాట్లాడండి అన్నారు. సో ఇవి మాట్లాడదాం మెయిన్ గా. చెప్పండి. డిపార్ట్మెంట్ మార్చేసినప్పుడు ఇంకా ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళందరినీ మార్చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? మరి చెప్పు, మాట్లాడేది. మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు, దేనికోసం చేసిర్రు? భూ ప్రక్షాళన